ఓకే, మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది, మీరు మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో పోస్ట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, ఇప్పుడు మీరు మైక్రో ఓకే, ఆల్రైట్. ఆల్రైట్, ఈ పర్టికులర్ కోర్స్ పైథాన్ ఫుల్ స్టాక్ అండి. ఓకే, ఎనీవే లెట్ మీ గివ్ ఎన్ ఇంట్రో. నా పేరు దామోదర్. ఐటీ ఇండస్ట్రీలో అరౌండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ 5 years లైక్ నేను వర్క్ చేసిన మోస్ట్ ప్రాబ్లమ్ లైక్ సీక్వల్ డెవలప్మెంట్ .NET దాని మీద, అండ్ మీకు సీక్వల్ DBA మీద కూడా వర్క్ చేశాను అరౌండ్ 5 years. అండ్ మీకు ఫ్రమ్ ద పాస్ట్ 5 years నేను ఈ పైథాన్ ఫుల్ స్టాక్ ఆటోమేషన్ మీద వర్క్ చేస్తున్నాను. Automation in the sense web apps and scripting using PowerShell. So అలాగే. సో ఓకే, ఈ కోర్స్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్. మీకు పైథాన్ బేసిక్స్ స్టార్ట్ అవుతుంది, అండ్ HTML, CSS, Bootstrap, HTML in the sense traditional HTML and HTML5 also. So CSS, Bootstrap, JavaScript, jQuery, Django and SQL. SQL in the sense SQLite by default వస్తుంది Djangoలో. మీకు PostgreSQL and SQL Server కూడా కవర్ అవుతుంది ఈ కోర్స్లో, రైట్? సో SQL బేసిక్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇది టోటల్ కంటెంట్ లైక్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పైథాన్ స్టార్ట్ చేసి HTML, HTML5, CSS, Bootstrap, JavaScript, jQuery, Django, Git వర్షన్ కంట్రోల్ వచ్చేసి GitHub చూస్తాం. అండ్ SQL అంటే PostgreSQL, SQLite ఆర్ SQL Server. అండ్ అట్ ది ఎండ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్స్ ఇన్ ది సెన్స్ మీకు HTML, CSS, Bootstrap, ఇవి JavaScript, jQuery చెప్పేటప్పుడు ఒక మినీ ప్రాజెక్ట్స్ 1 or 2 అనేది ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. Django వచ్చేసరికి మీకు 2 to 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉంటుంది విత్ డిప్లాయ్మెంట్. ఓకే ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ వి గెట్ ఇన్ టు ది యాక్చువల్ కంటెంట్? I mean to say deep dive into the content. Sir, duration ఎంత? Duration time. ఓకే, ఇది అరౌండ్ 5 weeks ఉంటుందండి. మండే టు సాటర్డే మీకు అరౌండ్ 2 to 3 hours పర్ డే ఉంటుంది. మార్నింగ్ 6 to 8. మార్నింగ్ 6 to 8 ఎగ్జాక్ట్ స్లాట్ ఏంటంటే మీకు కమ్యూనికేట్ చేస్తాం, బట్ మండే టు సాటర్డే ఉంటుంది. అరౌండ్ 5 weeks ఉంటుంది, అంటే 45 to 60 hours ఉంటుంది ఈ కోర్స్ టోటల్ డ్యూరేషన్. ఓకే సార్, yeah. ఓకే, HTML ది బేసిక్ HTML ఇంతకుముందు చెప్పిన విధంగా పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, హెడర్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే HTML ఇన్ సెన్స్ H1, H2 ఈ ట్యాగ్స్ ఉంటాయి కదా. బేసిక్ ట్యాగ్స్ ఎలాగా మనం అంటే విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలి అంటే విత్ ఇన్ HTML, CSS కాకుండా లింక్స్, URLs ఎలా మనం ఎంబెడ్ చేసుకోవాలి, ఇమేజెస్ని ఎలాగ ఎంబెడ్ చేసుకోవాలి, లిస్ట్, టపుల్స్ లిస్ట్, టేబుల్స్, లైన్ బ్రేక్స్ ఇలాంటివి ఎలాగ మనం HTML ద్వారా ట్యాగ్స్ ద్వారా ఫార్మాట్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చూద్దాం. తర్వాత ఫార్మ్స్, కామెంట్స్ ఆఫ్ కోర్స్ బేసిక్ ఫస్ట్లోనే వస్తుంది. ఫార్మ్స్ మీకు డెవలపర్ టూల్స్ని ఎలాగ మనం యూస్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ వచ్చేసి డెవలపర్ టూ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఆల్ ద బ్రౌజర్స్, అన్ని బ్రౌజర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. డెవలపర్ టూల్స్ ద్వారా మనం ట్రబుల్ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో అంతేకాకుండా ఐఫ్రేమ్స్, div, span, HTML5లో వచ్చేసరికి మీకు మెయిన్, హెడర్, ఫుటర్, ఆర్టికల్స్, సెక్షన్స్ ఇలాంటివి ఉంటాయి.
సో HTML5 కూడా ట్యాగ్స్ కూడా అంటే దాని HTML5 స్పెసిఫిక్ ట్యాగ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ రెస్పాన్సివ్ డిజైన్ అనేది మీకు CSS బూట్స్ట్రాప్ లో కవర్ అవుతుంది. రెస్పాన్సివ్ డిజైన్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ CSS మీకు తెలిసిన విధంగా క్యాస్కేడ్ స్టైల్ షీటింగ్, క్యాస్కేడ్ స్టైల్ షీట్స్ ఇవి ఏంటంటే స్టైలింగ్ కోసం నార్మల్ బేసిక్ మీకు HTML అంటే ట్యాగ్స్ తో యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు అనుకోండి, అంత స్టైలింగ్ అనేది అంత అట్రాక్టివ్ గా ఉండదు. సో మీకు దాని స్టైల్ యాడ్ చేయడం కోసం CSS అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఆ కలర్స్ ని ఎలా మనం ఫార్మేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఏమి ఉంటాయి, వాటిని ఎలాగ అంటే డిఫరెంట్ కలర్స్ మనం ఆన్లైన్ సెర్చ్ చేసి అలాగే హెక్స్ కోడ్స్ కానీ RGB కోడ్స్ కానీ లేదా RGBA కోడ్స్ కానీ ఎలా మనం పొందొచ్చు, అది ఎలాగ మనం HTML పేజ్ లో ఎంబెడ్ చేయొచ్చు CSS ఫైల్లో ద్వారా. టెక్స్ట్ స్టైలింగ్ అంటే టెక్స్ట్ మన బేసిక్ టెక్స్ట్ ఉంటుంది కదా, సపోజ్ ఈ టెక్స్ట్ ఉందనుకోండి, మనం వేరే ఇప్పుడు ఇదే టెక్స్ట్ ని వేరే ఫార్మాట్ లో కూడా మార్చొచ్చు. మీరు గమనిస్తే ఈ టెక్స్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో దీనే టెక్స్ట్ స్టైలింగ్ అంటాం. సో దీన్ని CSS ద్వారా అంటే HTML లో చేయొచ్చు, CSS ద్వారా ఎలా చేయొచ్చు అన్నది మనం చూద్దాం. IDs క్లాసెస్ అంటే మనం అంటే ఒక HTML ట్యాగ్స్ వేరుగా ఉంటాయి. సో డిఫరెంట్ సెక్షన్స్ సబ్ సెక్షన్స్ ఉంటాయి. వాటిని మనం ID ఆర్ క్లాస్ ని అసైన్ చేసి CSS లో ఏ విధంగా స్టైల్ చేయొచ్చు ఓవరాల్ గా. డివ్స్ స్పాన్స్ ఎలాగ మనం అంటే ఇది HTML లో వస్తుంది డివ్ స్పాన్స్. మోస్ట్లీ మనం HTML5 వచ్చేసరికి స్పెసిఫిక్ నేమ్స్ అనేవి ఉంటాయి, అంటే మెయిన్ సెక్షన్ ఆర్టికల్స్ ఫోటో ఇలాగ అనమాట. బట్ ట్రెడిషనల్ HTML వచ్చేసరికి డివ్ స్పాన్స్ యూజ్ చేస్తాం. దాన్ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు HTML5 ద్వారా అనేది కూడా చూస్తాం. ద హైట్ విత్ ఎలా మోడిఫై చేసుకోవచ్చు, మార్జిన్స్, ప్యాడింగ్, నావిగేషన్ బార్. మార్జిన్స్, ప్యాడింగ్ ఇన్ సెన్స్ మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ రాసినప్పుడు దానికి మార్జిన్ అనేది, ప్యాడింగ్ అన్నది, బార్డర్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా మనం ఫార్మాట్ చేసుకోవాలనేది చూద్దాం. నావిగేషన్ బార్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఒక వెబ్ పేజ్ చూసినట్లయితే మీకు పైన నావిగేషన్ బార్ అనేది ఉంటుంది. ఇది నావిగేషన్ బార్. జీమెయిల్ క్లిక్ చేస్తే జీమెయిల్లోకి వెళ్తుంది, ఇమేజెస్లోకి వెళ్తే క్లిక్ చేస్తే ఇమేజెస్లోకి వెళ్తుంది. సో ఇది నావిగేషన్ బార్. సో ఈ నావిగేషన్ బార్ ఎలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మనం అంటే మోడిఫై చేయొచ్చు. నార్మల్ HTML బేసిక్ లింక్స్ ని మనం ఏ విధంగా ప్రాపర్ అట్రాక్టివ్ స్టైలింగ్ అనేది యాడ్ చేయొచ్చు CSS ద్వారా అని చూస్తాం. టేబుల్స్ ని ఎలా డిస్ప్లే చేయాలి, డిస్ప్లేని మనం ఎలా మోడిఫై చేసుకోవచ్చు CSS ద్వారా, అంటే వేరే ఫంక్షన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఇవే కాదు, వీఆర్ గోయింగ్ టు సీ మెనీ అదర్. ఇది జస్ట్ ఓవర్ ఇవ్వడం కోసం. అండ్ బూట్స్ట్రాప్ అనేది ఏంటంటే మనకి CSS ద్వారా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నది మనం స్టైలింగ్ అనేది చేస్తే చాలా కాంప్లెక్స్ స్టఫ్ అవుతుంది. సో బూట్స్ట్రాప్ చూసినట్లయితే బూట్స్ట్రాప్ ద్వారా మనం ఈజీగా స్టైలింగ్ అనేది చేయొచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే బూట్స్ట్రాప్ అనేది ఒక మినీ టెంప్లెట్స్ లాంటిది అనమాట. మీరు చూస్తే లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్. సపోజ్ ఇదే హెడ్డింగ్ ని మనం నార్మల్ గా చేయాలంటే H1 H2 అలాంటి చూసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ మోర్ అట్రాక్టివ్. సో ఈ స్టైలింగ్ చేయొచ్చు మనం CSS ద్వారా, కోర్ CSS ద్వారా. బూట్స్ట్రాప్ అవసరం లేదు, కానీ ఫాస్ట్ గా మనం స్టైలింగ్ అని చేయాలనుకున్నట్లయితే మనం ఈ విధంగా బూట్స్ట్రాప్ యూజ్ చేయొచ్చు. ఓకే, మీకు ఐడియా ఉందా కొంచెం HTML అంటే వెబ్ డెవలప్మెంట్ మీద? ఆల్రైట్. ఓకే, జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ పార్ట్ కోసం. ఏమైనా డైనమిక్ గా మనం ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నట్లయితే, చేంజెస్ ఏమైనా కావాలనుకున్నట్లయితే సో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. సో జావా స్క్రిప్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు CSS బూట్స్ట్రాప్ అలాగో జావా స్క్రిప్ట్ jQuery కూడా అలాగా. సో నార్మల్ గా మనం HTML CSS బూట్స్ట్రాప్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసిన వెబ్ పేజ్ అన్నది ఒక స్టాటిక్ పేజ్. దాంట్లో ఏమి డైనమిక్ గా అంటూ ఏమి ఉండదు. సో డైనమిక్ పార్ట్ ఏమైనా తీసుకురావాలనుకున్నట్లయితే, డైనమిక్ గా ఏమైనా చేంజెస్ రావాలనుకున్నట్లయితే జావా స్క్రిప్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగైతే మనకి CSS కి బూట్స్ట్రాప్ చాలా ఫాస్ట్ గా ఎలా బిల్డ్ చేయొచ్చు, jQuery కూడా అలాగా. ఓకే, సో పైథాన్ వచ్చేసి మనం కోర్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేది. బ్యాక్ ఎండ్ లో మనం
మనం జాంగో యూజ్ చేస్తాం వెబ్ ఫ్రేమ్వర్క్, బట్ ఇట్స్ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ యూజ్ చేస్తాం. పైథాన్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు చూసినట్లయితే పైథాన్ ఎక్కువ డిమాండ్ ఉన్న లాంగ్వేజ్. అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ మీకు నార్మల్ వెబ్ డెవలప్మెంట్ లో కూడా మీకు పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ ఇన్ డిమాండ్ సబ్జెక్ట్, ఐ మీన్ టెక్నాలజీ. మీకు జాంగో ఫ్రేమ్వర్క్ అన్నది ఏంటంటే మీకు బ్యాక్ ఎండ్ మీరు బిల్డ్ చేయాలనుకున్నట్లయితే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆ కంప్లీట్ స్కెలిటన్ అనేది మీకు జాంగో ఫ్రేమ్వర్క్ ఇవ్వడం జరుగుతుంది. మీకు జాంగో వచ్చేసరికి ఎంవిటి ఫామ్ లో ఉంటుంది. ఎంవిటి ఇన్ ది సెన్స్ మోడల్ వ్యూ టెంప్లెట్. ఏదైనా సరే మీకు వెబ్సైట్ మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఇండస్ట్రీ లెవెల్ వెబ్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేయాలనుకున్నట్లయితే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అంటే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్ అనేది డేటా రిలేటెడ్, వ్యూ అన్నది వచ్చేసి మీకు బిజినెస్ లాజిక్ చేస్తాం. టెంప్లెట్ అనేది మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా, మీకు ఫ్రంట్ ఏదైనా సరే ఒక యూజర్ లాగిన్ అయ్యాడు అనుకోండి, లేదా యూజర్ ఒక వెబ్ పేజ్కి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాడో సో అదే టెంప్లెట్, అదే నార్మల్ టెంప్లెట్ వ్యూ అనమాట అది. సో మీకు HTML, CSS ఈ పార్ట్ అంతా కూడా టెంప్లెట్ లో మనం ఎంబెడ్ చేసి బిజినెస్ లాజిక్ వ్యూలో రాసి మోడల్ అనేది మన డేటా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే డేటా ఇన్ సెన్స్ డేటాబేసెస్ కనెక్ట్ అయ్యి మనం డేటాబేస్ పోస్టర్స్ ఈక్వల్ ఇవే కాదు, నార్మల్ JSON ఫైల్ ఇలాంటి వీటి CSV ఫైల్ ఇలాంటి వాటికి కూడా మనం అంటే వెబ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, సో జాంగో అనేది అరౌండ్ 3 weeks ఉంటుంది. HTML, CSS, Bootstrap, JavaScript, jQuery అనేది అరౌండ్ 2.5 weeks ఉంటుంది. ఓకే, మీకు జాంగో అనేది 3 weeks మీకు విత్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి, సో జాంగో అంటే జస్ట్ బేసిక్స్ అని కాకుండా ప్రాజెక్ట్ లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ప్రాక్టికల్ గా మీకు అర్థం అవుతుంది ఎలాగా జాంగో ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయొచ్చు అన్నది. ఓకే, అండ్ అరౌండ్ 2 to 3 ప్రాజెక్ట్స్ ఎండ్ టు ఎండ్. ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసి 1 week పడుతుంది, మండే టు సాటర్డే అలాగనమాట. యా, మీకు జాంగోలో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. మీకు నార్మల్ ఇక్కడ కనిపిస్తున్న కాన్సెప్ట్స్ మటుకి కాకుండా, అంటే అసలు ఈ ఫామ్ ఏ ఫామ్ లో ఉంటుంది, ఈ ఫ్రేమ్వర్క్ ఏ ఫామ్ లో ఉంటుంది, మోడల్ వ్యూ టెంప్లెట్ అనే కాకుండా URLs, వ్యూస్, టెంప్లెట్ సెట్టింగ్స్, మల్టీపేజ్ సైట్స్, స్టాటిక్ ఫైల్స్ అంటే ఏంటి, JS అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్, CSS ఫైల్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని స్టాటిక్ ఫైల్స్ అంటాం. థీమ్స్ ని మనం ఎలా ఎంబెడ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఒకరు కన్స్ట్రక్ట్ చేసిన వెబ్ పేజ్ అంటే స్టైలింగ్ ఇదంతా యాడ్ చేస్తుంటాం కదా, వాటిని మనం ఏ విధంగా ఎంబెడ్ చేసుకోవచ్చు, ఫార్మ్స్ మనం ఎలా తీసుకురావచ్చు, పైథాన్ స్క్రిప్ట్స్ ఎలాగ ఎంబెడ్ చేయొచ్చు, మనం అథెంటికేషన్ ఎలాగ యాడ్ చేయాలి. అథెంటికేషన్ అంటే మనం లాగిన్ ఇవి ఉంటాయి కదా, వీటిని అథెంటికేషన్ కింద వస్తుంది. సో దాన్ని మనం అథెంటికేషన్ ఎలాగ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు కామర్స్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేస్తాం స్టార్ట్ టు ఎండ్ టు ఎండ్. సో దాంట్లో మీకు అథెంటికేషన్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, అంతేకాకుండా హైరార్కీ ఎలాగా అసలు అవుతుంది. ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఉందనుకోండి, ఆ వెబ్ పేజ్ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మనం హైరార్కీని అంటే ఇంటర్నల్ హైరార్కీని యూజ్ చేసుకొని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ అనే ఆప్షన్, ఎక్స్టెండ్ మీకు జాంగో ద్వారా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మీకు గిట్ అనేది వర్షన్ కంట్రోల్ ఇన్ ది సెన్స్, మీకు ఏదైనా సరే మీకు వెబ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తూ ఉన్నట్లయితే మీ కోడ్ డిఫరెంట్ లెవెల్లో మీరు చేస్తూ ఉంటారు. ఏమైనా సరే మాకు సపోజ్ ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక అప్లికేషన్ మీరు కోడ్ అని డిప్లాయ్ చేశారు ప్రొడక్షన్లో, అది ఇష్యూ వచ్చింది, ఇంతకు ముందు కోడ్ వర్క్ అవుతుంది, అప్పుడు మీరు వెంటనే మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో వర్షన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, సపోజ్ దిస్ ఇస్ దామోదర్ మిషన్ లెర్నింగ్ ఇలా టైప్ చేశాను, మళ్ళీ నాకు దామోదర్ అని కావాలి, ఏం చేస్తాం, మనం Ctrl+Z ప్రెస్ చేస్తాం, రైట్. ఎక్కడో అంటే వర్డ్ లోనే ఎక్కడో ఇది స్టోర్ అయింది, అవునా. కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సేవ్ చేసి మనం క్లోజ్ చేసి, ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి, లెట్స్ టేక్ డాక్యుమెంట్స్ సేవ్ చేశాను నేను. ఓకే, ఈ డాక్యుమెంట్ నేను ఓకే సమ్ ఇష్యూ ఉంది బట్ సేవ్ చేయడానికి ఈ డాక్యుమెంట్ నేను సేవ్ చేశాను అనుకోండి,
సేవ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిషన్ లెర్నింగ్ అనే పార్ట్ నేను రిట్రీవ్ చేయగలనా? ఆబ్వియస్లీ చేయలేం కదా. మనం కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే మనకి కోడ్ అనేది డిఫరెంట్ స్క్రిప్ట్స్ లో రాస్తాం, రైట్? డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. స్టైలింగ్ టు సిఎస్ఎస్ అని, డైనమిక్ ఫర్ జావా స్క్రిప్ట్ అని, మీకు బ్యాక్ ఎండ్ వచ్చేసరికి జాంగోలో పైథాన్ యూజ్ చేస్తాం, అఫ్ కోర్స్ డేటాబేస్ ఎంబెడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మన కోడ్ రాస్తున్నప్పుడు డిఫరెంట్ వర్షన్స్ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఆ వర్షన్ ఇంతకు ముందు ఎలా ఉందన్నది మాన్యువల్గా పాసిబిలిటీ కాదు, ఇలాంటి వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా కూడా పాసిబిలిటీ కాదు. సో డిఫరెంట్ మీకు గిట్ లేదా గిట్ హబ్ ఇలాంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే గిట్ అని యాక్చువల్గా గిట్ హబ్ లో గిట్ యూజ్ చేస్తారు. గిట్ లాంటి గిట్ కానీ ఆల్టర్నేటివ్స్ ఎస్విఎన్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా సరే మనం సపోజ్ నాకు 10 days ముందర యూజ్ చేసిన అంటే రాసిన కోడ్ మీకు కావాలనుకోండి, మీరు వర్షన్ కంట్రోల్ గిట్ యూజ్ చేసి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో గిట్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. రియల్ టైంలో మీకు వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం మటుకి కాదు, మీకు ఆ ఫ్లో ఎలా డిప్లాయ్ చేయాలి, ఆ వర్షన్ కంట్రోల్ ఎలా చేయాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. కొంచెం డెవాప్స్ కాన్సెప్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మీకు పాయింట్ అర్థమవుతుంది. ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పిన విధంగా HTML, CSS, JavaScript, jQuery, బూట్స్ట్రాప్ చెప్పేటప్పుడు మినీ ప్రోడక్ట్స్ 1 or 2 ఉంటాయి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అట్ ద ఎండ్ జాంగో వచ్చేసరికి 3 ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి మీకు. ఇవి సమ్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఇవి. ఓకే, సో ఏమేమి బిల్డ్ చేస్తాం అనేది కంప్లీట్ లిస్ట్ కాదు, బట్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ లైక్ ఇవి ఇలా ఉండొచ్చు అని. అట్ ద ఎండ్ AWS లో మీకు ఎలా డిప్లాయ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు చాట్లో పెట్టడం మంచిది. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీ వాయిస్ కంప్లీట్ బ్రేక్ అయిపోతుంది, మీరు కంప్లీట్ మ్యూట్ చేసుకోండి మీరు దయచేసి. ఓకే, ఇంతకుముందు చెప్పిన విధంగా కోర్స్ అన్నది అరౌండ్ 5 to 6 weeks ఉంటుంది, 45 to 60 hours ఉంటుంది, మండే టు సాటర్డే. మోస్ట్ ప్రాబ్లీ మార్నింగ్ అవర్స్ ఉంటుంది. మీకు ఇవి కాకుండా ఇంకా ఓకే, ఫీజు వచ్చేసి మీకు 15K ఉంటుందండి. ఇది 1 time పేమెంట్, కానీ 1 week లోపల పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు అరౌండ్ 5 sessions మీరు వినొచ్చు, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. లేదు, మీరు మైక్రోఫోన్ యూజ్ చేయకండి, ఎలాగో బ్రేక్ అవుతుంది, మీ ఆడియో క్లియర్గా లేదు. సో రిక్వెస్ట్ ఏంటంటే చాట్లో మీరు పోస్ట్ చేయండి. కాదండి, కాదు, నేను చెప్తుంది ఏంటంటే మీ మైక్రోఫోన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఆడిబుల్గా లేదు, బ్రేక్ అవుతుంది కంప్లీట్గా. సో నేను చెప్పేది క్లియర్గా వినిపిస్తుంది కదా మీకు? మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్లో పెట్టండి. ఆన్లైన్ క్లాస్ 15K ఎందుకు అని అంటున్నారా? ఓకే, మీకు పైథాన్ ఫుల్ స్టాక్ 15K కంటే కూడా తక్కువ ప్రైస్ లో ఎక్కడ అవైలబిలిటీ లేదండి. ఒకవేళ మీకు అంతకంటే తక్కువ ఇంకా బెటర్ క్వాలిటీ అంటే డెలివర్ చేసినట్లయితే యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ దేర్. సో నో ఇష్యూస్. ఫైన్, ఎనీ అదర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. మీకు మండే నుంచి మోస్ట్ ప్రాబ్లీ స్టార్ట్ అవుతుంది కోర్సు, అది మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి.